డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోయినాయి. ఇక్కడ సమస్య ఎవరు చెప్పుకోవాలి, మీరే హెల్ప్ చేయాలి, న్యాయం చేయాలి. మాకు కూడా కాలిపోయింది, గ్యాస్ బుక్తో సహా. తొడుకోవడానికి బట్టలు లేవు, తాగనీక నీళ్లు లేదు, ఎండలో వస్తున్నాం. ఎవరికి అడగాలి, ఎవరికి సాయం చేయాలి, ఎవరు మీరే హెల్ప్ చేయాలి. గ్యాస్ మొత్తం కాలిపోయింది. బియ్యం కూడా కాలిపోయినాయి సార్. బియ్యం ఏం లేదు, తినడానికి తాగడానికి ఏం లేదు, ఎండలో వస్తున్నాం ఆకలికి. ఇక్కడ కాలిపోయింది, ఏం లేదు సార్. మరి అన్నీ కూర్చొని మొత్తం కాలిపోయినాయి, బూడిది అయిపోయింది సార్. బ్యాంక్ లోన్ అకౌంట్ గ్రూప్ సంఘం గ్రూప్ అన్నీ కాలిపోయినాయి సార్. ఏం లేవు, బుక్కులు పనికి వచ్చే వస్తువులు, రేషన్ కార్డులు, అకౌంట్, స్కూల్ సర్టిఫికెట్లు, పిల్లలు అన్నీ కాలిపోయినాయి సార్. వచ్చే వరకు మొత్తం కాలిపోయినాయి సార్. పని మీద దూరంగా ఉండే 10 కిలోమీటర్ల మీద వచ్చే వరకు మొత్తం ఆగమైంది సార్. ఇల్లు మొత్తం గ్యాస్ సిలిండర్ పేలి, కరెంట్ షాట్తో సహా కూడా కాలిపోయింది సార్. చూశారు కదా మన ఓన్ ఆవేదన, మా ఓన్ బాధ అనేది చాలా బాధపడుతున్నాడు. ఎవరికి ఏం చెప్పుకోవాలనేది. ఓకే గాయస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా గాయస్? ఇక్కడ మొత్తం కాలిపోయింది, ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నాం. నైట్ పగలు వర్షంలో తడుచుకుంటా, ఏమీ లేదు, తినడానికి మొత్తం కాలిపోయింది. గిండలు అన్నీ కాలిపోయింది. పడుకోవడానికి లేదు, పండుకోవడానికి దుప్పటి లేదు. పైన ఎండ కొడుతుంది, కింద భూమి మీద కాలిపోతున్నాం. మొత్తం ఆగం అయిపోయింది. జనాలు మొత్తం ఆకలితో వస్తుంది. మీరు ఏం కోరుకుంటారు? ముందల నుంచి ఎవరైనా వచ్చి సాయం చేయాలనుకుంటారా? చూసారు కదా గాయస్, పురుషుగా వెళ్ళిపోయిన వాళ్ళ ఆవేదన ఇలా ఉంటుంది గాయస్. ఓకేనా గాయస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే షేర్ చేయండి చాలా వరకు అయితే. మొత్తం వీళ్ళది మొత్తం సామాన్ నిన్న అయితే కాలిపోయింది పాపం. ఇప్పుడైతే బాధపడుతుంది వీళ్ళంతా. చూడుర్రి మొత్తం టెన్షన్ నొక్కలేదు. నిన్న జరిగిన ఘటనల మొత్తం కాలిపోయింది. చూడండి गाइस, చూడండి మొత్తం కాలిపోయింది. దానికి ఇప్పుడైతే వాళ్ళు సామాన్ అయితే